హలో ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే సండే కదండి. సో మరి సండే రోజు నేను రాయలసీమ స్టైల్లో మటన్ పులుసు ఏ విధంగా చేసుకున్నాను అనేది రెసిపీ మీకోసం. ముందుగా అయితే అండి మనము మటన్ని శుభ్రం చేసుకొని చక్కగా వాటర్ పోయేలాగా పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక తర్వాత ఇన్స్టెంట్గా అయితే అండి నేను మసాలాను రెడీ చేసుకుంటాను. ఈ మసాలాలో ఎండుమిరపకాయలు, ధనియాలు, పట్టా లవంగా, ఇక కొబ్బరి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి అన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ మసాలాని గ్రైండ్ చేసుకున్నాక మనము స్టవ్ పైన కుక్కర్ అనేది పెట్టుకొని తాలింపుకి నేను జీలకర్ర అయితే వేసుకుంటానండి. ఇక పచ్చిమిరపకాయ, టొమాటో, కరివేపాకు అన్నీ వేసి వేయించుకున్నాక ఈ ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకొని దాంట్లోనే ఫ్రై చేసిన మటన్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేశాక వాటర్ పోసి ఒక 6 to 7 విజిల్స్ అయితే మనం కొట్టించాలండి. సో మరి ఉడకపోతే మీరు మళ్ళీ కూడా కొట్టించుకోవచ్చు. ఒక్కోసారి ముదిరిపోయిన మటన్ ఉంటుంది కదండి. సో నాకైతే అండి మెత్తగా ఉడికిపోయింది. ఇక ఎమ్మీ అయినా టేస్టీ అయినా రాయలసీమ స్టైల్ మటన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. సంగట్లో తింటే సూపర్గా ఉంటుంది.